మనం మైదా పిండి, ఒక కప్పుడు మైదా పిండి ఒక బౌల్లో తీసుకోండి. దీంట్లో ఒక 2 చెంచాలు బియ్యపిండి. ఈ బియ్యపిండి ఎందుకు వేస్తాం? కొంచెం అంత ఆ బజ్జీ పైన టెక్స్చర్లో లైట్గా క్రిస్పీనెస్ రావడం కోసం. ఇందులో మనం పసుపు కూడా కొంచెం వేసుకుందాం. యాలకుల పొడి అలాగే పంచదార కూడా మనం వేసుకోవాలి. సో పంచదార నేను ఇట్లా మిక్సీ జార్లో వేసి, యాలకులు కూడా ఇందులో వేసి ఇది పొడి చేసి వేసుకుంటాను. ఎందుకంటే ఇందులో కలిపినప్పుడు అది కూడా పర్ఫెక్ట్గా కలవాలి. సో మిక్సీ జార్లో దీన్ని పొడి చేసి, మీ దగ్గర పంచదార పొడి యాలకుల పొడి ఉంటే ఇందులో వేసేసుకోండి. 1 కప్పుడు పిండికి మనం 1 చెంచాడు మనం పంచదార పొడి, ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్. కానీ ఎటువంటి స్వీట్ అయినా ఎటువంటి స్నాక్ అయినా కొంచెం అంత ఉప్పు వేస్తే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. వేసి ఫస్ట్ అన్నిటినీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఇలా కలిపేసుకోండి. ఎప్పుడైనా కానీ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా బ్యాటర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి మనం మన బజ్జీ మిశ్రమం ఎలా తయారు చేస్తామో అలా తయారు చేసుకోవాలి. అయితే ఇప్పుడు ముందు ఎందుకు కలిపేస్తున్నాను అంటే, ఎప్పుడైనా ఇలాంటి బ్యాటర్, అది మిరపకాయ బజ్జీలకు కానివ్వండి, ఏదైనా మనం కలిపేసి కొంచెం సేపు పెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బజ్జీలు బాగా వస్తాయి. అంటే ఈ పిండిని కొంచెం సేపు నాననివ్వాలి. ఒక 10 నిమిషాలన్నా మనం కలిపేసి పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. నీళ్ళు ఎక్కువ వేయకండి. ఫస్ట్ కొంచెం పోసి పర్ఫెక్ట్గా కలిసిన తర్వాత కొంచెం లైట్గా ఉబ్బుతుంది, కొంచెం చిక్కదనం వస్తుంది. కానీ మనము అరటి పండుని ఇందులో ముంచినప్పుడు కోట్ అవ్వాలి. చూడండి, రెడీ. ఆహాహా, 10 నిమిషాల తర్వాత ఈ అరటి పండుని కోసి దీన్ని వేడి నూనెలో ఇలా ముంచి ఫ్రై చేసుకొని వేడివేడిగా దీంతో పాటు గరం గరం కడక్ చాయ్ తాగితే దాని మజానే వేరు. చాయ్ అంటారా, మనం చేసుకునే కడక్ చాయ్ రకరకాలుగా చేస్తారు, ఒక్కొక్కరికి ఒక రకంగా ఇష్టం. సో చాలామంది ఏంటంటే సగం నీళ్ళు సగం పాలు. కానీ ఎవరి దగ్గర అయితే ఫుల్ పాలు మనకి, అంటే మాలాగా ఉందనుకోండి, ఫుల్ కడక్ చాయ్, అది కూడా ఫుల్ పాలతో చేసుకుంటేనే మజా. సో ఇది మంచి బర్రె పాలు. మనకి చాయ్ కాంపిటీషన్స్ కూడా నేను కొన్నిసార్లు వెళ్ళాను, జడ్జిగా కూడా వెళ్ళాను. అయితే అలాంటి చోట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చాయ్ చేస్తారు. అల్టిమేట్గా ఏంటంటే ఫుల్ మనకి ఆ ఫ్లేవర్, ఆ టీ ఫ్లేవర్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలి. కొంతమందికి ఎవరైతే చిన్నప్పటి నుంచి తక్కువ పాలతో తాగుతారో వాళ్ళకి అలాగే ఇష్టం. ఎవరైతే ఈ పాలతోటి ఫుల్గా నేను చూపించిన విధంగా చూపిస్తున్నానో అలా తాగేవాళ్ళు ఆ నీళ్లు పోస్తే అసలు తాగరు. ఎందుకంటే కొంతమందికి ఆ చాయ్ కన్సిస్టెన్సీ కూడా చాలా ఇష్టం. చాలా చోట్ల మంచి మంచి చాయ్ షాపులలో కూడా ఈ కన్సిస్టెన్సీ, ఆ పాల కన్సిస్టెన్సీ పెంచడం కోసం కొంచెం బాదాంని వేయించి పొడి చేసి చక్కగా ఆ పాలల్లో వేస్తారు. ఎందుకంటే తాగేటప్పుడు ఆ చిక్కదనం అనేది ఆ పెదాలకి తాకాలి. అయితే నీళ్లు పోసిన ఆ చిక్కదనం రావడం కోసం చేస్తారు. మీకు నచ్చిన స్టైల్లో మీ ఇంట్లో మీరు చేసుకోండి, కానీ ఇందులో నేను చేస్తున్నాను. అయితే మనకి ఆ చాయ్ పొడి ఏదైతే ఉందో అది ఎంతసేపు మసులుతుందో దాన్ని బట్టి కూడా ఫ్లేవర్ అడ్జస్ట్ అవుతుంది. కానీ ఒక 4-5 నిమిషాలన్నా ఆ పాలల్లో మనకి ఈ చాయ్ పొడి మరగాలి, అప్పుడే టేస్ట్. ఇందులో చాయ్ పొడి వేస్తున్నాను. ఇంకొకటి అల్లం, అలాగే మన యాలక్కాయ. అల్లాన్ని చేసి ఎంత అల్లం ముక్క కావాలో దాంట్లో వేయండి, ఆ యాలకులు. అలాగే అల్లంతో పాటు అల్లం ఎంత కావాలో అంత ముక్క వేసాను, అలాగే మన యాలకులు ఒక్కటేసాను. ఇది స్లోగా మసులుతూ మనకి మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత షుగర్, అంటే చాలామంది తెలుసా పంచదార, నీళ్ళు, చాయ్ పొడి, దీన్ని వేసి ఫస్ట్ మరగనిస్తారు. మీకు నచ్చిన స్టైల్లో, ఎందుకంటే జీవకో రుచిన్నట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఈరోజు ఫుల్ మిల్క్ హెవీ, ఆ పెదాలకి తాగగానే మంచి హెవీగా అనిపించాలి అలాంటి చాయ్ నేను చేసుకొని ఇలాంటి, ఎందుకంటే దీన్ని మరొక అరటి పండు బజ్జీతోటి ఎంజాయ్ చేయబోతున్నాను కాబట్టి ఈ చాయ్ ఇలా ఉండాలి. మరి ఈ చాయ్ నేను తీసుకోబోతుంది అరటి పండు బజ్జీతోటి. లైట్గా స్వీట్ ఉంటుంది కాబట్టి దీంతో మనకి ఆ రుచి తెలియడం కోసం మామూలుగా ఇలా చిన్న చెంచాతోటి ఒక్కటేసుకుంటే
ఈరోజు చిన్న చెంచాతోటి 2 వేసి ఆ చాయ్ని కూడా కొంచెం ఆ స్వీట్నెస్ లైట్గా పెంచుకుంటున్నాం. సో అంతే, దీన్ని పక్కన మరగనిద్దాం. ఇప్పుడు బజ్జీ చేసిన తర్వాత ఈ చాయ్ని కూడా కట్టి తాగుతాం. టీ మరో గిన్నెలో చక్కగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మన ఈ అరటి పండు ఏంటి, సో ఈ అరటి పండుని ఇలా పైన తొక్క తీసేద్దాం. తీసిన తర్వాత దీన్ని స్లైసులుగా కట్ చేసుకుందాం. స్లైసులుగా కట్ చేసుకోవడం ఎలా, ఇలా పెట్టేసి స్లైస్ మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మనకి ఓకే స్లైసులు కట్ అయిపోయాయి. నూనె వేడిగా ఉంది. అయితే వీటిని ఫ్రై చేసేటప్పుడు కొంచెం మైదా పిండి పొడిలో ఇలా లైట్గా ఇలా కోట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఈ అరటి పండు మనం బ్యాటర్లో ముంచినప్పుడు పర్ఫెక్ట్గా మనకి కోటింగ్ అవుతుంది. లైట్గా ఇట్లా మైదా పిండిలో చేస్తున్నాను. తర్వాత వీటిని ముంచేసి మనము ఫ్రై చేసుకుందాం. వీటన్నిటిని ఇలా పక్కన కుచ్చి పెట్టుకోండి. తర్వాత ఈ వేడి నూనెలో ఈ అరటి పండుని ఫుల్గా మునగనివ్వండి. పైకి తేలిన తర్వాత ఎక్కువ పిండి వద్దు. దీనికి ఎక్కువ కోటింగ్ ఉందనుకోండి, ఇవి ఆ మిరపకాయ బజ్జీలకి అబ్బా ఎంత లావు కోటింగ్ ఉంటే అంత ఎంజాయ్ చేస్తారు. అట్లా కాదు, దీనికి ఎంత తక్కువ కోటింగ్ ఉండి ఈ బజ్జీలు ఉంటే అంత బాగుంటాయి. సో దీన్ని లైట్గా ముంచండి. ఆ ఎక్స్ట్రా బ్యాటర్ అనేది ఏదైతే ఉందో లైట్గా తీసేయండి. మనకి ఆ బియ్య పిండి ఉండడం వల్ల మనకి లైట్గా ఆ క్రిస్పీ టెక్స్చర్ కూడా రావాలి. నూనెలో ఒక ముక్క మరో ముక్కకి టచ్ అవ్వకుండా ఇలా వేసుకోండి. అంతే, మంచిగా చాయ్తో పాటు కడక్ చాయ్తో పాటు వడ్డించుకోవచ్చు. అంతే, చక్కగా లైట్గా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఏంటి కొంచెం కరకరలాడుతూ పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మిగతా పీసులు కూడా వేసుకుందాం. అయితే ఫస్ట్ కొంచెం లావుగా ఉన్న పీస్ వేస్తున్నాను. అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. బజ్జీ బజ్జీ అరటి పండు బజ్జీ. బజ్జీలు మన దగ్గర కూడా శనగపిండి బజ్జీలు ముఖ్యంగా పెళ్ళిళ్ళకి వాటికి వేసేటప్పుడు శనగపిండితో వేస్తారు. కానీ ఇలా మైదా పిండితోటి ఆ తీయటి పండు బజ్జీలు కేవలం కేరళలోనే మనకు దొరుకుతాయి. అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కడక్ చాయ్ తోటి ఎంజాయ్ చేద్దాం. ఆహా, చూడండి, నేను వీటి పైన కొంచెం సిన్నమన్ ఫ్లవర్ అవన్నీ వేస్తాం. కానీ ట్రెడిషనల్గా అయితే వాళ్ళు ఇలాగే వడ్డించి చేసుకుంటారు. దీంతోపాటు మన కడక్ చాయ్ కూడా రెడీగా ఉంది. ఇక్కడ నా బజ్జీలు ఇంకా కొంచెం ఎర్రగా వేగాయి. ఎలా కావాలో అలా వేడి వేడిగా కరకరలాడుతూ నా సామి రంగా భలే పర్ఫెక్ట్ రెడీ. కడక్ చాయ్ అండ్ మన కేరళ స్టైల్ ఈ పాలం పూరి బనానా బజ్జీతో కడక్ చాయ్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా తీసుకొని ఒక 2 చెంచాల బియ్యం పిండి, పసుపు, అలాగే దాంట్లో పంచదార, యాలకుల పొడి, కొంచెం ఉప్పు వేసి చూపించిన విధంగా ఆ మిశ్రమాన్ని చక్కగా కలుపుకొని దాంట్లో తగిన నీళ్లు పోసి ఆ బజ్జీ బ్యాటర్ ని తయారు చేసుకోవాలి. చేసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఎప్పుడైతే మనకి బ్యాటర్ రెస్ట్ అవుతుందో కట్ చేసుకున్న బనానా ముక్కల్ని చూపించిన విధంగా పొడి మైదాలో లైట్ గా దొల్లించి ఈ పిండి మిశ్రమంలో ముంచి మంచిగా లైట్ గా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కరకరలాడే ఈ బజ్జీలు చాయ్ తాగుతూ తింటే చాలా చాలా బాగుంటుంది. మరి చాయ్ తయారు చేయడం కోసం నేను బర్రెపాలు తీసుకున్నాను. ఒక చుక్క నీళ్లు కూడా వేయకుండా దాంట్లో టీ పొడి, అలాగే అల్లం, కొంచెం యాలకుల పొడి దంచి అందులో వేసి దాంట్లో తగినంత పంచదార వేసి స్లోగా కుక్ చేసుకున్నాను. ఎప్పుడైతే మంచి రంగు చాయ్ లో ఉన్న ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేంత వరకు చేసి దాన్ని వేడి వేడిగా వడ్డించుకుంటే మన అరటికాయ బజ్జీ ఇది భలే సూపర్ గా ఉంటుంది. తిని ఎంజాయ్ చేయండి.